గాజువాక మౌనిక కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ కేసుని బేస్ చేసుకుని అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో, ముఖ్యంగా మనం చూసుకునేదే నిందితుడికి సంబంధించి మనం చూడొచ్చు పోలీసులకు అయితే సరెండర్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో తను విచారించడం కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఆ విచారణ నేపథ్యంలోనే తను కొన్ని సంచలన విషయాలు అనేది బయటకు పెడుతున్నాడు. సో ఈ బయటకు పెట్టిన నేపథ్యంలో మరి ఏ విధంగా పోలీసుల విచారణలో ఆయన మాట్లాడుతున్నాడు, మరి ఎలా స్పందిస్తున్నాడు అనేది కూడా చూద్దాము. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం గాజువాకలో మౌనిక హత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొందని కూడా చెప్పొచ్చు. మౌనిక హత్య కేసులో పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు రవీంద్ర సంచలన విషయాలు వెల్లడి చేశాడు. సో స్నేహితుడు ఇంట్లో మౌనికను హత్య చేసి ట్రాలీ బ్యాగ్ లో మృతదేహాన్ని తన అపార్ట్మెంట్ లో తీసుకెళ్లిన నిందితుడు ట్రాలీ బ్యాగ్ లో మృతదేహాన్ని తీసుకొని వెళ్ళినట్టు సీసీ కెమెరాల్లో నిర్ధారణ అయింది. సో మనం చూడొచ్చు, ఒకవైపు ఫ్రిడ్జ్ లో కొంతమంది, ఇప్పుడు ట్రాలీ బ్యాగ్ లో కొంతమంది, మరి ముఖ్యంగా మరి రానున్న రోజుల్లో మిక్సర్ లో కూడా పెడతారేమో చెప్పలేని పరిస్థితి, ఆల్రెడీ అయిపోయిన ఇష్యూనే. సో ఇవన్నీ కూడా ఇంత క్రియల్ గా అసలు మనుషులు ఎందుకు తయారవుతున్నారో కూడా చాలా వరకు ఇది ఒక ఆలోచించాల్సిన అంశం అని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా అది చూసుకున్నట్లయితే అసలు మానవ జీవితం అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ విధంగా కొనసాగుతుంది. ఒకవైపు ఏదైతే దీనికి సంబంధించి గాజువాకలో తను ఒక నేవీ ఆఫీసర్ అయి ఉండి తన భార్యను ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ అయి ఉన్న లేడీని త్వరగా ఇంటికి పంపించేసి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మౌనికను ఇంటికి రప్పించుకొని తనతో ఉండి ఇవన్నీ చేసి ఇవంతా నగ్నంగా ఉండి కూడా ఇవన్నీ చేసిన నేపథ్యంలో లాస్ట్ కు చంపేశాడంటే అసలు మానవ సమాజం ఎటుపోతుంది ఈ రోజుల్లో, అసలు సమాజం అనేది ఎటుపోతుంది. ముఖ్యంగా ఒకవైపు ఈ జెన్జీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వివిధ చెత్త అలవాట్లకు అలవాటు పడిపోతున్నారు. అండ్ ఆల్సో ఇటు చూసుకున్నట్లయితేనేమో ఒక ఆఫీసర్ హోదాలో ఉన్న ఆయన ఇవేమో ఇలా చేస్తున్నారు. అసలు ఏంటి, ఎటుపోతుంది భారతదేశం? అసలు వీళ్ళ జీవితాల వల్ల ఎవరికి ఉపయోగం? అసలు వాళ్ళకన్నా ఉపయోగం ఉందా? అసలు ఇది అర్థం కాని ఒక ఫెనోమెనా అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విచారణకు సంబంధించి ఈ రోజు రవీంద్ర చెప్పిన మాటలు అయితే చాలా వరకు పోలీసులకు కూడా షాక్ గురి చేసిన పరిస్థితి. ఎందుకంటే చంపేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు, ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు అని చెప్పేసి మనం విన్నామే గానీ ఇప్పుడు తాజాగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ ట్రాలీ బ్యాగ్ లో పెట్టడం అయితే జరిగిందని చెప్పేసి కూడా విచారణలో ఆయన నిర్ధారించారట. అసలు రవీంద్రకి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఒకవైపు కూడా మిక్సీలు, కుక్కర్లు ఇవన్నీ అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు ట్రాలీ బ్యాగులు ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి. అసలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతామని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా చేద్దాము, ఇంకేమన్నా సాధిస్తాము? అసలు ఏం సాధించినావు నువ్వు రవీంద్ర? ఈ రోజు ఒక నేవీ ఆఫీసర్ అయి ఉండి అటు నీ భార్యకు ఎటు కాకుండా చేసినావు, ఇటు ఈవెన్ చంపేసినావు, వాళ్ళ ఫ్యామిలీకి దూరం చేసినావు, ఇటు ఈ రోజు నీ భార్య ఎవరైతే ఉన్నారో ఒక 6 months ప్రెగ్నెంట్ లేడీ ఆవిడని ఇలాంటి సిచ్యువేషన్ లో పడేసినావు. అసలు నీకు బతికే అర్హత కూడా లేదు నన్ను అడిగితే. ఎందుకు బతకాలి నువ్వు? అసలు కామన్ సెన్స్ ఉందా కొంచెమన్నా? ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి? అసలు ఎంతో మంది ఇవన్నీ చేసినారు, కానీ ఒక ఆఫీసర్ అయి ఉండి నువ్వు వేరే వాళ్ళకి చెప్పాలేదప్ప, నీ ఏజ్ లో ఉన్న వాళ్ళకి చెప్పాలేదప్ప. ఇదా నీ చదువు, ఇదా నీ సంస్కారం? కొంచెమన్నా సిగ్గుండక్కర్లే? అసలు నువ్వు బ్రతికే వేస్తావు, నేను ఎన్కౌంటర్ చేసేయాలా చెప్పాలంటే ఫస్ట్ థింగ్. ఒక ఆఫీసర్ అయి ఉండి నువ్వు ఎట్లుండాలా? ఇదా నువ్వు చేసినాయి? ఇప్పుడు మళ్ళీ నేను ట్రాలీ బ్యాగ్ లో చెప్పినా అని చెప్పేసి ఆ విచారణలో చెప్తున్నావా? ఏం మనిషి ఉన్నావా నువ్వు? అసలు మనిషివేనా? అసలు ఆ ట్రాలీ బ్యాగ్ లో పెట్టడం ఏందయ్యా నువ్వు? కొంచెమన్నా సెన్స్ ఉండక్కర్లేదా? చంపేసి ఫ్రిడ్జ్ లో కాకుండా మళ్ళీ నేను ట్రాలీ బ్యాగ్ లో ఫస్ట్ పెట్టినా అని నీకు అసలు నోరెట్లొచ్చింది? ఇంకా తప్పు చేసినా అని ఒప్పుకొని సరెండర్ అయిపోయినావు. అసలు ఏం మనిషివా నువ్వు? పోలీసులు ఇంకా నిన్ను విచారిస్తున్నారు కానీ ఆ పద్ధతి పడ లేకుండా ఎన్కౌంటర్ చేసి పడేయాలి నీలాంటి వాడికి. 2 అమ్మాయిల జీవితంతో ఆటలాడుకున్నావు. అసలు ఏడిగిపోతుంది సమాజం? ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల అసలు ఏమి ఉపయోగము ఏంటి అసలు ఇదంతా? రేపటి రోజు నీకు పుట్టే కూతురో లేకపోతే కొడుకో నీ తండ్రి ఇలాంటి వాడని తెలుసుకుంటే ఆ పాప పరిస్థితి ఏంటి, ఆ బాబు పరిస్థితి ఏంటి? ఆలోచించావా కొంచెమైనా? నీ సుఖం కోసం 2 అమ్మాయిల జీవితంతో నాశనం చేసినావు. ఇడియట్. నేను ఇడియట్ కూడా అనడం కాదు, అసలు తన్నాలి లేడీస్ అందరు కలిసి. ఇంకా విచారణలో ట్రాలీ బ్యాగ్ లో పెట్టినా అని చెప్తున్నావు, సిగ్గు అనిపించట్లే కొంచెమైనా నీ జీవితానికి? తను చంపేసినప్పుడే నువ్వు కూడా ఏమైనా సూసైడ్ చేసుకొని తాగి చనిపోతే అయిపోతుండే కదా. ఏంది ఇదంతా న్యూస్ లో? ఎవ్రీడే ఏదో ఒకటి. ప్రతి ఒక్కరు ఇలానే ఉన్నారు. మీరేమన్నా అనుకోండి, ఒక సైడ్ చూసుకుంటేనేమో ఫ్రిడ్జ్లు అంటారు, కుక్కర్లు అంటారు, రైస్ మిక్సర్లు అంటారు, మరోవైపు ఏమో చూసి ఈ ట్రాలీ బ్యాగులు, సమోసాలు,
ఏంటి అసలు ఏడికి పోతున్నాము? ఏం నేర్పిస్తున్నాము పిల్లలకి? ఏడికి పోతుంది జెన్జీ? అసలు మీ కర్మలని చెప్పుకోవాలా, ఇంకేమన్నా అనాలా? మేనస్ లేదు కొంచెం కూడా. పుట్టే పిల్లలకు కూడా ఏం నేర్పిస్తావు? రేపటి రోజు నీ బిడ్డనో నీ కొడుకో వస్తాడు, వచ్చి మీ తండ్రికి ఇట్లా చేసిండు అని బయట వాళ్ళు చెప్తే నీ పరిస్థితి ఏంది? నీ బతికేంది? సచ్చినా కూడా నీ ఆత్మకు శాంతి ఉండదు. మారు, ఇకనైనా కొంచెమైనా శిక్షని ఖచ్చితంగా పడుతుంది, పడదని ఎవరు అంటలేరు. ఇవన్నీ కూడా మానుకొని ఇంకా రాబోయే తరాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇలాంటి న్యూస్లు ఇలాంటి పడకుండా మీ జీవితాన్ని మీరు మంచిగా కాపాడుకోండి. ఒక్కరినే లవ్ చేయండి, ఆ ఒక్కరితోనే లైఫ్ లాంగ్ కలిసి ఉండండి. లేదు అని అంటే మధ్యలోనే విడిపోండి, అమ్మ నాన్నలు చూసిన వాళ్ళని చేసుకోండి. అంటే నేనంటే ఈ అక్క అంటుంది ఇట్లా లవ్ చేయాలి, అట్లే మాట్లాడాలి, ఎంకరేజ్ చేస్తున్నాను అనుకోవద్దు. ఒక్కరితోనే లైఫ్ ని పంచుకోండి అని చెప్తున్నాను నేను. ఈ మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకొని ఇలా చంపుకోవడాలు లేకపోతే చావడాలు ఎవరికి ఉపయోగం? అది ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు. ఇన్ఫాక్ట్ సమాజానికి అది ఒక మైనస్ పాయింట్ తప్ప ప్లస్ పాయింట్ ఏం లేదు. మీరు అసలు సమాజంలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సో ఇది గాజువాక మౌనిక న్యూస్ లో అయితే ఇది సంచలనంగా బయటకు వస్తున్న విషయాలు. సో ఇంకా మరి విచారణలో ఏం బయటకు వస్తున్నాయి అనేది కూడా చాలా వరకు తెలియాల్సిన పరిస్థితి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.